హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అసలు నేనైతే నా లైఫ్లో కాశీ వారణాసి అనే ప్లేస్కి వెళ్తానని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నాకైతే మా గ్రాండ్ పేరెంట్స్ అండ్ మా గ్రాండ్ ఫాదర్ చెప్పేవాళ్ళు, మేము వెళ్ళాము ఇలా సంథింగ్ ప్లేసెస్ ఇలా ఉంటాయి, అక్కడ ఇలా ఉంటుంది అని. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ వెళ్తాను అని. అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. మేబీ శివయ్య నుంచి మాకు పిలుపు వచ్చుంటుంది, అందుకే మేము వెళ్ళామని నేను గట్టిగా అయితే నమ్ముతున్నాను. అండ్ మా అమ్మమ్మ వాళ్ళేంటి, మా నాన్నమ్మ వాళ్ళేంటి, బోత్ సైడ్స్ హిందూసే, వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళు చెప్పిన ప్లేసెస్ అయితే మా గ్రాండ్ ఫాదర్ 3 times 2 times విజిట్ చేశారు. తన చెప్పిన ప్లేసెస్ అన్నీ నేను వింటూ ఉంటే, చూస్తూ ఉంటే, విన్నప్పుడు అంత ఐడియా లేదు, చూస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ నేను తనను కూడా లాస్ అయ్యాను. అయినప్పుడు తను చెప్పిన ప్లేసెస్లో తన మెమొరీస్ అన్నీ నేను రీకలెక్ట్ చేసుకుంటూ నేనైతే కాశీ ప్లేస్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మన గ్రాండ్ పేరెంట్స్ ప్రతి విషయం చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు మనం లైట్ తీసుకుంటాం. వీళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఏజ్ అయిపోయింది అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఏజ్ అనేది అయ్యింది అంటే వాళ్ళ లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొందారు అని అర్థం. వాళ్ళ లైఫ్ కొన్న ఎక్స్పీరియన్సెస్కి కనీసం మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని నాకైతే అర్థమైంది ఫ్రెండ్స్. అలాగే మన ఇంట్లో ఎవరి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కొంతమంది ఏంటంటే మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగైతే ఎప్పుడూ చేయకండి, వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇవ్వండి అని నాకైతే అర్థమైంది. అండ్ ఈ ప్లేసెస్ని అయితే మేము చాలా ఎంజాయ్ చేసి, లైఫ్లో ఒక మెమొరబుల్ డేస్ అంటే నాకు ఇక్కడికి వెళ్ళిన డేసే. నేనైతే చాలా నమ్ముతున్నాను, నిజంగా ట్రూగా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి పార్వతి పరమేశ్వరులు సంచరించిన ప్లేస్, మోక్ష స్థలం అని కాశీని అందరూ అంటారు. మన హిందూస్ విశ్వసిస్తున్నారు. అంటే మీకు కూడా ఇలా మంచి మన హిందూ సంప్రదాయం ఉన్న ప్లేసెస్కి వెళ్ళారా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మన గ్రాండ్ పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.